గతంలో కూడా మేము పదే పదే క్రైస్తవులమైన మేమందరం కూడా మాట్లాడుకుంటూ వచ్చినాం. ప్రవీణ్ పగడాలన్న విషయంలో జరిగిన విషయాల్ని మేము చెప్పుకుంటూ వస్తుంటుంటే ఆయన యొక్క మరణము గురించి బుల్లెట్ ప్లస్ లిక్కర్ మర్డర్, ఈ బుల్లెట్ ఒకటి ఆ లిక్కర్ మందు ఒకటి అని చెప్పేసి తీసుకొని వస్తే దీన్ని మొత్తం ఓవరాల్గా చూస్తే అదొక మర్డర్, అదొక హత్య అని చెప్పేసి క్రైస్తవ సమాజం మొత్తం, యావత్ క్రైస్తవ సమాజం మొత్తము చెప్తూ వచ్చింది. ఇంకోటి 3 సార్లు బుల్లెట్ మీద అదే పనిగా హైవే మీద తావుకుంటూ పోతూ పడిపోతూ ఉన్నాడు అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. ప్యాంటు డ్యామేజ్ కాదు, షర్టు డ్యామేజ్ కాదు, ఏది డ్యామేజ్ కాదు, కానీ బండి కూడా చూడండి ఎంత బాగుండే. ఆ బండి కూడా ముందు ఒక రాడుతోని కానీ కసితోని కానీ కోపంతో కానీ అది కొట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇమేజ్ కూడా కొద్దిగా దగ్గరికి తీస్తాం. సో ఇలా తాగిండు అని చెప్పేసి బుల్లెట్ కింద పడితే కనీసము అసలు హ్యాండిల్స్ కూడా బుల్లెట్ ఎట్లుందో అలానే ఉంటుంది, కానీ సైడ్లో చిన్న సైకిల్ కింద పడినా కూడా అది ఏమైపోతుంది, కింద పడిపోయి కొట్టుకోబోతుంది.